కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో ఎదురేలేని భారత్, టీమిండియాకు అద్భుత రికార్డు. 1000 మంది ఉద్యోగుల మేడపై కత్తి వేలాడదీసిన ఓలా. వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేయడం అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 35% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో. మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పారు హోంమంత్రి అనిత. స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈరోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్గా చెప్పాము అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే
ఈరోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం వరకు కూడా క్షేమంగా రావటం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్ని అన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం, ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ, అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, అమ్మాయికి న్యాయం చేయడం కానీ, ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఎన్జిఓస్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎక్కడ కూడా దేశంలో కానీ మరో చోట కానీ ఎక్కడ కూడా రైతుల కోసమే ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఒక బీమా పథకాన్ని, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు గత అనుభవంలో ఎక్కడా లేవు. వ్యవసాయక దేశాలు ఎక్కడ లేవు. ప్రత్యేకించి మన దేశంలో ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా జరగలే. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి FAO ఉంటుంది, ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని UNO ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ విధానాల మీద రీసెర్చ్ చేస్తారు. FAO తరఫున వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి. భూగోళంలో వాళ్ళు వాడిన పదం ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. అంతటి విశిష్టమైనటువంటి రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్ ఆ రోజు. అంటే రైతు తన పేరు మీద భూమి ఉండి 58 ఏళ్ల గరిష్ట వయస్సు పరిమితికి లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే, అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం వీధిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో 5-6 పని దినాల లోపలే ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు 1,18,198 కుటుంబాలకు
ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు ఎల్ఐసికి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో టీమిండియా అద్భుతమైన రికార్డ్ కలిగి ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్ లో భారత జట్టుకు ఓటమి అనేది లేదు. సెమీఫైనల్స్ కు వెళ్లిన ప్రతిసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీఫైనల్లో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరగబోయే సెమీఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. కాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ కు చేరుకోవడం ఇది 6వసారి. ఇంతకు ముందు 5 సార్లు సెమీస్ ఆడిన టీమిండియా 4 సార్లు విజేతగా నిలిచింది. 1998లో ఒకసారి మాత్రం వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. చివరిసారిగా 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడింది. బర్మింగ్హామ్ లో బంగ్లాదేశ్ ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఫైనల్ ఆడింది. కానీ ఫైనల్లో టీమిండియాకు భంగపాటు ఎదురైంది. దాంతో 3వ టైటిల్ చేజారింది. కాగా మ్యాన్ ఇన్ బ్లూ 2002, 2013 ఎడిషన్ లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 1000 మందికి పైగా ఉద్యోగులు ఇంటికి పంపేందుకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సిద్ధమవుతుంది. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 5 నెలల వ్యవధిలో ఓలా 2వసారి ఇలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొనుగోళ్లు, కస్టమర్ రిలేషన్స్ సహా పలు విభాగాల్లో ఈ కోతలు ఉంటాయనే సమాచారం. నవంబర్లో ఓలా 500 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి ఓలా నష్టాలు 50% పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ సిబ్బందితో కలుపుకుని ఓలాలో మొత్తం 4000 మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపుల వీరిలో పావు వంతు భాగం కావడం గమనార్హం. ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్లు ఆటోమేటెడ్ చేసి ఖర్చులను తగ్గించుకుని వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు కంపెనీని పునర్నిర్మిస్తామని ఓలా పేర్కొంది. ఆగస్టులో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 60% నష్టపోయాయి. ఫిబ్రవరిలో ఓలా 25,000 యూనిట్లు అమ్మింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో టీడీపీ కార్యాలయం నందు టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసపురం ఎంపీటీసీ బొల్లా నరసింహారావు ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ బొల్లా మల్యాద్రి చౌదరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీఎంసీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పోస్ట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు. जोहार बीएमसी, जोहार बीएमसी, जोहार बीएमसी, जोहार बीएमसी, जोहार बीएमसी. ప్రతి కార్యక్రమాల్లో కూడా మా యొక్క కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటుకుంటూ మా కుటుంబ ఫంక్షన్స్లో కూడా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయనతో మాకున్నటువంటి సంబంధాలు చాలా ఇదిగా ఉండేవి. కానీ మా మధ్య ఆయన లేకపోవడం, రెండోది అధికారం లక్ష్యంగా రావాలి, తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించాలనేటువంటి సంకల్పంతో మన మండల అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఆయన యొక్క కోరిక నెరవేరక ముందే ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఉండుంటే ఇప్పుడు ఈ యొక్క పరిపాలన ఆనందించేటువంటి అవకాశాలు కూడా కలిగాయి. కానీ అది మనకు చాలా దోషకరం. కాబట్టి వారి యొక్క కుటుంబం జరగడం వల్ల అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. కానీ ఈరోజు ఆయన వర్ధంతి చేయాలంటే కూడా ఆయనకు కానీ, ఆయన కొడుకులు కానీ, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా జోహార్ బీఎంసీ, జోహార్ బీఎంసీ, జోహార్ బీఎంసీ.
బిఎంసి గారి యొక్క రెండవ వర్ధంతి. బిఎంసి గారు చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి చాలా మాకు బాగా అనుకూలమైనటువంటి వ్యక్తి. పార్టీలకు కూడా అతీతంగా అందరితో సఖ్యతగా ఉండి అందరినీ కూడా సమభావంతో ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజకీయాలకి అతీతంగా కూడా ఒక మంచి వ్యక్తి బిఎంసి గారు. బిఎంసి గారికి మాకు ఉన్నటువంటి సంబంధం కూడా చాలా దగ్గర సంబంధం. 2023లో చచ్చిపోయింది. బిఎంసి మామ తెలుగుదేశం పార్టీకి ఎంతో అభిమానంగా మన ఉప్పురాణేశ్వరికి గెలిపించాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆయన చేసిన కృషి ఎంతో మన పావుల మండలానికి బిఎంసి వాళ్ళు చేసిన కృషి. డిమాండ్ చేస్తున్న అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు, సైనికులు, దళితులు ధైర్యం పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడంపై నిరసనల వెల్లువ. డీజీపీ రేసు నుంచి సునీల్ కుమార్ ను తప్పించేందుకే కుట్రలని మండిపాటు. రాజమండ్రిలో ఐఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డ నాగరాజ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐ స్టాండ్ విత్ పివి సునీల్ కుమార్ అంటూ నినాదించారు నాయకులు. భాస్కర్, కుయశేఖర్, కోరుకొండ నాగేంద్ర, నరేష్, నాగేంద్ర మరియు సైనికులు దళిత ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్. పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏఐఎం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం దళితులనే టార్గెట్ చేసినట్టుగా ఉంది గవర్నమెంట్. మా దళిత ఓట్లు లేకపోతే మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము. కాబట్టి ఒక విషయం గుర్తించండి, ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు. అదే పొజిషన్లో అగ్రవర్ణాలు ఉంటే మీరు ఇంత సాహసం చేయగలరా అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళని ఇది యూపీఎస్సీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని స్టేట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు నాగరాజ్ అండి, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ని, అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరఫున. జై భీమ్. ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త ఎన్ రాములు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అమ్మపాలె గ్రామం పరిధిలో సర్వే నెంబర్లు వరుసగా 594, 595, 11, 12, 18, 19, 20 నందు చేరువకు వెళ్ళు జాలు కలదు. సదరు జాలను పూర్తి మూసివేసి దాన్ని రోడ్డుపై నిర్మించి ఫ్లాట్లుగా విభజించారు. నాలాను పూర్తిగా ఆక్రమించినందుకు వలన గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల రైతుల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇండో ఖాతర్ ప్రాజెక్ట్ వారి సర్వే నంబర్ 7 నందు 3 ఎకరాల 35 గుంటలో ఇనాం భూమిని ప్రాజెక్టు వారు ఫ్లాట్లుగా విభజించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇండో ఖాతర్ ప్రాజెక్టు వారు అమ్మపాలె గ్రామంలో సర్వే నంబర్లు వరుసగా 80లో భాగంగా 80, 81, 83, 84, 90, 91, 92, 93, 106, 107, 110, 111, 112లలో 41 ఎకరాల 30 గుంటలకు చెందిన వ్యవసాయేతర బండ్లదారుల పూర్వకాలం నుండి సహజ సిద్ధంగా ఏర్పడిన వర్షపు జలధారలు కలిగి ఉన్నాయి. స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ నుండి అనుమతులు పొందాలి అంటే ముందుగా జలవనరుల శాఖ, నీటిపారుదల శాఖ నుండి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. నా పేరు ఎన్ రాము, ఆర్టీఐ యాక్టివిస్ట్ని. ఈ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం విలేజ్లో ఇండో ఖతార్ క్షేత్ర 2 ధర్మస్థలి అనే రియల్ ఎస్టేట్ వెంచర్లలో జరిగిన అక్రమాల మీద నేను స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేశాను. వాళ్ళు దాని మీద రెస్పాండ్ అయ్యి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆర్డర్ చేశారు ఎంక్వైరీ చేయమని. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి జిల్లా మన వీసీ సుడా అంటే వైస్ చైర్మన్ స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి డిటీసీపీ వాళ్ళకి ఆర్డర్ చేశారు. ఏమనంటే ఈ ఫైల్ని ప్రాసెసింగ్ ఆఫ్ చేయండి, మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అక్రమాలు అంటే దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది, ప్లస్ నేచురల్ వాటర్ సోర్స్ ఉంది. ఆ నక్షాన్ని తప్పుడు నక్ష చూపించి
వాళ్ళు ఎన్ఓసీలు తీసుకొని దాని మీద పర్మిషన్ తీసుకుందాం ప్రయత్నం చేస్తున్నారు. అది మా నోటీస్కి వస్తే ఆర్టీ కింద తీసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ చేశాం. బాధితులు ఎవరు లేదు ప్రస్తుతానికి. బాధితులు అవుతారు. వాళ్ళు ఆల్రెడీ 20,000 రూపాయలు ప్రీ లాంచ్ దాని కింద 25 కోట్ల రూపాయలు వసూలు చేశారు కూడా. అది ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేశారు ఫైల్ మాత్రం సుడా దగ్గర. ప్లస్ డిటీసీపీ వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్, దాని మీద ఎలాంటి ప్రాసెస్ చేయబాకండి, మేము గవర్నమెంట్ పరంగా మేము నిర్ణయం తీసుకునేవారు. కానీ పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ కూడా. దిగువ స్థాయి సిబ్బంది మొత్తం వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ. అది పంచాయతీ సెక్రటరీలు, ఎండిఓ ఆఫీస్ సిబ్బంది వాళ్ళు కూడా మొత్తం లోపల కడుతున్నారు. మొత్తం దాన్ని ఏమంటారు, చిన్న చిన్న గోడలు కడుతున్నారు లోపల ప్లాట్ వైజ్ చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు ప్రాసెస్ అండర్ ప్రాసెస్. వాళ్ళు సహకరిస్తున్నారు కిందోళ్ళు, కింది స్థాయి సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, ఎండిఓ ఆఫీస్ సిబ్బంది, రెవెన్యూ శాఖలో కింద సిబ్బంది వాళ్ళంతా. ఏం లేదు, దాని మీద ఎంక్వైరీ అయ్యే వరకు ఎలాంటి లావాదేవీలు జరగకూడదు అక్కడ. దాని మీద పూర్తి పర్యవేక్షణ డిటీసీపీ వాళ్ళది, సుడా వాళ్ళదే ఉండాలి. ఆ యజమాని ప్రజలకేం లేదు, కొనుక్కోవద్దు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోసపోవద్దు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మోసపోవద్దు. కాబట్టి ఇండో ఖతార్ ధర్మస్థలి క్షేత్ర 2లో ఎవరు కొనుగోలు చేయటం కానీ లావాదేవీలు చేయటం కానీ చేయొద్దు. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో ఎదురేలేని భారత్, టీమిండియాకు అద్భుత రికార్డు. 1000 మంది ఉద్యోగుల మేడపై కత్తి వేలాడతీసిన ఓలా. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరణ బ్రేక్స్ తో మళ్ళీ కలుద్దాం.